హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం టీఎస్ ఎంసెట్ 2021 ఇన్స్ట్రక్షన్స్ గురించి మరియు డౌట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ముందుగా మనము డేట్స్ గురించి తెలుసుకుందామండి. ఈరోజు మనకు డేట్ 2 అండి. రేపు ఒక్కరోజే అండి, రేపు డేట్ 3 అండి. 4th నుంచి మనకు టీఎస్ ఎంసెట్ ఎగ్జామ్ స్టార్ట్ అవుతుందండి. ఓకే, ఇప్పుడు డేట్స్ చూద్దామండి. ముందుగా మనకు 4th ఆగస్ట్ అండ్ 5th ఆగస్ట్ అండ్ 6th ఆగస్ట్ అండి. ఈ 3 డేస్ అనేది మనకు ఇంజనీరింగ్ స్ట్రీమ్ వాళ్ళకు ఎగ్జామ్ జరుగుతుందండి. ఇంజనీరింగ్ అంటే మనకు ఎంపీసీ వాళ్ళండి. ఓకే, అలాగే టీఎస్ ఎంసెట్ అగ్రికల్చర్ అండ్ మెడికల్ స్ట్రీమ్ వాళ్ళు 9th ఆగస్టు తర్వాత 10th ఆగస్ట్ ఈ 2 డేస్ మనకు అగ్రికల్చర్ అండ్ మెడికల్ స్ట్రీమ్ వాళ్ళకు ఎగ్జామ్స్ జరుగుతున్నాయండి, అంటే బైపీసీ వాళ్ళకండి. ఓకే, ఇక్కడ టైమింగ్ చూడండి, మనము 9 AM టు 12 PM అన్నారండి, అంటే మార్నింగ్ సెషన్ అండి. ఓకే, అలాగే 3 PM టు 6 PM అండి, అంటే ఆఫ్టర్నూన్ సెషన్ అండి. ఓకే, ఇలా డైలీ ఉంటుందండి, సేమ్ టైమింగ్లోనే. ఓకే, ఇక్కడ చూడండి, మనకు అగ్రికల్చర్ అండ్ మెడికల్ స్ట్రీమ్ వాళ్ళకు కూడా సేమ్ టైమింగ్ అండి, 9 to 12 అండ్ 3 to 6 అండి. ఓకే, ఇక్కడ చిన్న నోట్ అండి, మనకు క్యాండిడేట్ విల్ బి పర్మిటెడ్ ఇన్ టు ది ఎగ్జామినేషన్ హాల్ ఫ్రమ్ 7:30 AM అన్నాడండి. అంటే మార్నింగ్ మనము 7:30 లోపల అక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్కి వెళ్ళాలండి, 7:30 లోపల అండి. ఓకే, అంటే 7:30 అయిన తర్వాత అండి, లోపల కాదు, 7:30 ఆఫ్టర్ అండి, అంటే 8 లోపల, 8 బిలోనే అండి. ఓకే, అలాగే 1:30 PM అండి, ఆఫ్టర్నూన్ సెషన్ అండి. మనకు ఆఫ్టర్నూన్ సెషన్ ప్రాబ్లం ఉండదండి, మ్యాక్సిమం మనకు మార్నింగ్ సెషన్ 7:30 అంటే మనకు ముందుగానే మనము ఎగ్జామినేషన్ సెంటర్ను ఎక్కడుందనేది కనుక్కోవాలండి. మనకు అంటే రేపు ఎగ్జామ్ అంటే ఈరోజు 1 డే బిఫోర్ అండి, మనం ఎగ్జామినేషన్ సెంటర్ అక్కడ ఉందో లేదనేది కనుక్కోండి. ఓకే, ముందుగా మనకు తర్వాత మరుసటి రోజు మనకు ఎగ్జామినేషన్ సెంటర్స్కు వెళ్ళడానికి ఈజీగా ఉంటుందండి. ఓకే, ఇప్పుడు చెప్తున్నాం కదండి, 7:30 లోపల మార్నింగ్ సెషన్ వెళ్ళాలండి, అలాగే 1:30 లోపల ఆఫ్టర్నూన్ సెషన్ అండి. ఓకే, ఇదండి మనకు టైమింగ్స్ అండి ఇవి. అట్లీస్ట్ మనకు 2 hours ముందు ఎగ్జామినేషన్ సెంటర్స్కి వెళ్ళాలండి. ఓకే, ఇది మనకు ఎగ్జామినేషన్ డేట్స్ తర్వాత టైమింగ్ అండి. ఓకే, 2 hours ముందే ఎగ్జామినేషన్ సెంటర్స్కి వెళ్ళాలండి. ఓకే, ఆ తర్వాత మనకు ద క్యాండిడేట్ షెల్ క్యారీ ది ఫాలోయింగ్ ఓన్లీ ఇన్ టు ది ఎగ్జామినేషన్ హాల్, అంటే మనకు ఎగ్జామినేషన్ హాల్కు వెళ్ళడానికి మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏవి అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ముందుగా మనకు బ్లాక్ పెన్ కానీ బ్లూ పెన్ కానీ ఉండాలండి. మనకు రఫ్ పేపర్స్, కొంతమంది రఫ్ పేపర్స్ తీసుకుపోతుంటారండి. రఫ్ పేపర్స్ కానీ బుక్లెట్స్ కానీ ఏవి తీసుకుపోవద్దండి, వాళ్ళు ప్రొవైడ్ చేస్తారండి. ఓకే, అక్కడ ఎగ్జామినేషన్ హాల్లో వాళ్ళే ప్రొవైడ్ చేస్తారండి రఫ్ పేపర్స్. ఇంకో విషయం అండి, రఫ్ పేపర్ మీరు ఒకవేళ వాళ్ళు ఇచ్చిన తర్వాత మీరు హాల్ టికెట్ తర్వాత నేమ్ రాయమంటారండి, మీరు రాసేసేయండి. రాసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మీకు ఇచ్చిన బుక్లెట్ అనేది మళ్ళీ ఇన్విజిలేటర్కి తిరిగి ఇవ్వాలండి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత. ఓకే, ఇదే అండి ఇక్కడ ఉండేది కూడా నోట్ దగ్గర. ఓకే, తర్వాత సెకండ్ పాయింట్ ఏంటంటే అండి, ఫిల్ ఇన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అండి. మనకు ఎగ్జామ్ అప్లై చేసిన తర్వాత మనకు ఒక ఫామ్ వస్తుందండి, అప్లికేషన్ ఫామ్ అంటారండి. అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకుంటే ఒక ప్రింట్అవుట్ వస్తుంది, అంటే వన్ పేపర్ అండి, ఓన్లీ 1 పేపర్ మాత్రమే ప్రింట్అవుట్ వస్తుందండి. ఓకే, ఆ పేపర్ను ప్రింట్అవుట్ తీసుకోండి. ఓకే, ఆ ప్రింట్అవుట్ తీసుకున్న పేపరు ఎలా ఉంటుందంటే మనకు ఇక్కడ చూడండి, చూపిస్తాను, ఇలా ఉంటుందండి అప్లికేషన్ ఫామ్. ఓకే, ఈ అప్లికేషన్ ఫామ్లో ఇక్కడ ఫోటో అటాచ్ చేయాలండి ఇక్కడ. ఓకే, సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ అన్నారండి. సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ అంటే ఇక్కడ మనము కింద చూస్తే ఇన్విజిలేటర్, అంటే ఇన్విజిలేటర్ ఎగ్జామినేషన్ హాల్లో ఇన్విజిలేటర్ ఉంటారు కదండి, ఆయన మీరు సిగ్నేచర్ చేయమని చెప్తారండి, అప్పుడు చేయండి. ఓకే, ముందుగానే చేయొద్దండి. ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ మీరు 1 డే బిఫోర్ కానీ లేదంటే 1 గంట లోపు కానీ వేయచ్చండి, ప్రాబ్లం లేదు. మ్యాక్సిమం 1 hour, అంటే రేపు ఎగ్జామ్ అంటే ఈరోజు వేసేసేయండి థంబ్ ఇంప్రెషన్. ఓకే, ఇదండి. ఇక్కడ మీకు చిన్న డౌట్ రావచ్చండి, ఇక్కడ చూడండి, ఈ ఫోటో పైన గెస్టెడ్ సైన్
కంపల్సరీనా అని అడుగుతున్నారండి. కంపల్సరీ చెప్తున్నానండి, మ్యాండేటరీ అయితే కాదండి. ఎందుకంటే ఆల్రెడీ వెబ్సైట్ చూడండి, ఇక్కడ వెబ్సైట్ ఒకవేళ ఓపెన్ చేయండి, ఓపెన్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుందండి. ఓకే, ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఈ లేటెస్ట్ అప్డేట్స్ అని ఉంది కదండి, ఇక్కడ వస్తుందండి, మనకు స్క్రోల్ అవుతుంటుంది. మనకు వెయిట్ చేయండి. ఈ వెబ్సైట్లో మనకు ఏం చేయాలంటే ఈ విధంగా ఉందండి. ఓకే, ది అటెన్షన్ ఆన్ ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ బై ది గెస్టెడ్ ఆఫీస్ ప్రిన్సిపల్స్ ఆఫ్ కాలేజ్ వేర్ ది క్యాండిడేట్స్ లాస్ట్ డేట్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ అన్నారండి. అంటే గెస్టెడ్ సైన్ అనేది ఇంపార్టెంట్ కాదని. ఓకే, టికెట్ అండి, ఆల్ టికెట్ ఫామ్ ఎలా ఉంటుందనేది మీకు చూపిస్తానండి. మళ్ళీ దీన్ని కూడా వెయిట్ చేయండి. ఇలా ఉంటుందండి ఆల్ టికెట్ ఫామ్. ఓకే, ఇక్కడ చూడండి, సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్. ఈ సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ కూడా ఇన్విజిలేటర్ ఉన్నప్పుడు మాత్రమే చేయాలండి. ఓకే, ముందుగానే చేయొద్దండి సైన్ అనేది. అలాగే ఈ ఇన్స్ట్రక్షన్స్ అనేది చదవండి. ఇక్కడ ఆల్రెడీ మీరు చూడండి, ద క్యాండిడేట్ విల్ బి పర్మిటెడ్ టు ఎగ్జామినేషన్ ఆల్ ఫ్రమ్ 7:30 AM ఆన్వర్డ్స్ ఫర్ మార్నింగ్ సెషన్. నేను చెప్పిన దాన్నే అండి ఇక్కడ ఉంది. ఓకే, ఈ 3 పేపర్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోండి. లాస్ట్ పేపర్ అవసరం లేదండి, రూట్ మ్యాప్ ఇది. ఈ 2 పేపర్స్ అనేవి సపరేట్గా ప్రింట్ తీసుకోండి. ఓకే, కొంతమంది ఏం చేస్తారంటే ఫ్రంట్ బ్యాక్ తీసుకుంటారండి, అలా చేయొద్దండి. ఎందుకంటే ఈ సెకండ్ ఫామ్ అనేది వాళ్ళకు సబ్మిట్ చేయాలండి. ఓకే, కోవిడ్ స్పెసిఫికేషన్ స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ అనేది సబ్మిట్ చేయాలండి. ఓకే, మీరు ఇక్కడ చూస్తే సెల్ఫ్ డిక్లరేషన్ అని ఉంది కదండి, ఇక్కడ మీరు కఫ్, కోల్డ్ అండ్ ఫీవర్ అండ్ బ్రీతింగ్ ప్రాబ్లం ఉందండి. ఒకవేళ మీకు కోవిడ్ లేదు అంటే మనం నో అని రాస్తామండి. ఓకే, ఇక్కడ ఫీవర్ లేదు కాబట్టి నో అని రాస్తామండి, కోల్డ్ లేదు కాబట్టి నో అని రాస్తాము, బ్రీతింగ్ ప్రాబ్లం ఉందంటే ఎస్ అని రాస్తాము, లేదంటే నో అని రాస్తామండి. తర్వాత ఇక్కడ కింద చూడండి, క్యాండిడేట్ నేమ్, క్యాండిడేట్ ఆల్ టికెట్, డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్, టెక్స్ట్ సెంటర్ నేమ్, సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ అండ్ డేట్ అని ఉందండి. ఓకే, మీకు ఈ డీటెయిల్స్ అనేవి ఆల్ టికెట్లోనే ఉంటాయండి. ఓకే, ఓకే, మీరు పైన చూస్తే క్యాండిడేట్ నేము ఇక్కడ ఉందండి. ఓకే, ఈ నేమ్ అనేది ఇక్కడ రాయాలండి. ఓకే, క్యాండిడేట్ ఆల్ టికెట్ నెంబర్ అండి. ఆల్ టికెట్ నెంబర్ అంటే ఇక్కడ పైన ఉంటుందండి, ఆల్ టికెట్ పైనే. ఓకే, ఆ తర్వాత డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అంటే ఇక్కడ పైన ఉంటుందండి. ఓకే, అలాగే టెక్స్ట్ సెంటర్ నేమ్ అన్నాడండి, టెక్స్ట్ సెంటర్ నేమ్. ఓకే, ఓకే, టెక్స్ట్ సెంటర్ నేమ్. ఇక్కడ ఒక మీకు చిన్న నోటీస్ చెప్పాలండి, సెంటర్ కోడ్ అనేది ఇంపార్టెంట్ అండి. మనకు ఇలాంటి కొన్ని నేమ్స్ అనేవి సేమ్ ఉంటాయండి, కాలేజెస్ నేమ్స్ అనేవి. అలా తప్పుడు మనం ఏం చేస్తామంటే సెంటర్ కోడ్స్ నుంచి మనం తెలుసుకోవచ్చండి. ఓకే, ఆ సెంటర్ కోడ్ ఉంటే మనకు క్లారిటీగా ఉంటే మనం సెంటర్స్ అనేవి కనుక్కోవచ్చండి. ఓకే, ఓకే, అలాగే కింద చూడండి, సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ అన్నాడండి. సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ అంటే సిగ్నేచర్ చేయండి. ఓకే, డేట్ అంటే ఏం లేదండి, మీరు డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వేస్తారు కదండి, అదే డేట్ని ఇక్కడ వేసేసేయండి అంతే. ఇది మనకు కావాల్సినవి ఏవి అండి, ఆల్ టికెట్ 2 పేపర్స్ అండి, సపరేట్గా. ఆ తర్వాత ఈ కోవిడ్ స్పెసిఫికేషన్ అనేది ఫిలప్ చేయండి. ఓకే, చేసిన తర్వాత ఒకవేళ మీరు కోవిడ్ నుంచి ఏదైనా ప్రాబ్లం అంటే బ్రీతింగ్ ప్రాబ్లం కానీ, కఫ్ కానీ, కోల్డ్ కానీ, ఫీవర్ కానీ, బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటే మీరు ఎస్ అని పెట్టేసేసేయండి. ఎస్ అని పెట్టేసి ఇక్కడ మీ డీటెయిల్స్ అని సేమ్ ప్రాసెస్ అండి, డీటెయిల్స్ అని ఫిల్ చేసేయండి. ఇక్కడ ఎస్ అని పెడతారు కదండి, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే నాట్ అనేది కొట్టేసేసేయండి, అంటే రఫ్ చేసేసేయండి అంతే, పెన్తో రఫ్ చేసేసేయండి. మీరు ఇంకోటి సెంటర్స్కు 2 hours ముందే వెళ్ళి అక్కడ వాళ్ళను కన్సల్ట్ అయితే మీకు సపరేట్గా ఒక హాల్ను ప్రొవైడ్ చేస్తారండి. ఓకే, ఎగ్జామినేషన్ హాల్ను ప్రొవైడ్ చేస్తారండి. ఓకే, ఇది సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ అండి, ఇది రూట్ మ్యాప్ అండి, ఇది అవసరం లేదు మనకు. అలాగే ద క్యాండిడేట్ ఈజ్ రిక్వైర్డ్ టు బ్రింగ్ అట్లీస్ట్ 1 వ్యాలిడ్ ఒరిజినల్ ఐడెంటిఫికేషన్ అన్నాడండి. అంటే ఆధార్ కార్డ్ కానీ, పాన్ కార్డ్ కానీ, లేదంటే కాలేజ్ ఐడి కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాస్పోర్ట్ కానీ, ఓటర్ ఐడి కానీ. ఓకే, ఈ వీటిలో ఏది ఉన్నా కానీ ఒరిజినల్ తీసుకుపోవాలండి. అలాగే మీకు ఒక చిన్న ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారు కదండి మనకు, వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకుపోండి, క్యాస్ట్ సర్టిఫికేట్ జిరాక్స్ అండి. చాలామంది డౌట్ వస్తుందండి, మీ సేవదే లేదంటే
సచివాలయందని డౌట్ వస్తుంటుందండి. రెండు ఒకటేనండి. మీది క్యాస్ట్ ఏది ఉంటే అది జిరాక్స్ తీసుకోపోండి. ఓకే. అలాగే క్యాలిక్యులేటర్ కానీ మ్యాథమెటికల్కి సంబంధించిన పేజెస్ కానీ పేపర్స్ కానీ ఇవేవి తీసుకోపోదండి. మీకు రఫ్ వర్క్ కూడా వాళ్ళు బుక్లెట్స్ అలా ఇస్తారండి. ఓకే. బుక్లెట్స్ ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళిన వెంటనే మీకు బుక్లెట్స్ రఫ్ బుక్స్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారండి. ఓకే. మీరు అలాగే మాస్క్ అండి, కోవిడ్ సిచ్యువేషన్ కాబట్టి ఇప్పుడు మాస్క్ కానీ తర్వాత గ్లౌస్ కానీ పర్సనల్ హ్యాండ్ ఓకే శానిటైజర్ కానీ ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ కానీ వాటర్ బాటిల్ అనేది మీ యూజ్ అండి, మీరు తెచ్చుకోవచ్చు. లేదంటే వాటర్ ఫెసిలిటీస్ ఉంటాయండి మనకు. మిగతా ఏవి కానీ మనకు తీసుకురాకూడదండి. ఓకే. ఇది అండి. ఇప్పుడు ఇంకో విషయం అండి, ఇక్కడ ఇది డిక్లరేషన్ ఫామ్ అండి, ఇంతకుముందే ఎక్స్ప్లెయిన్ చేసినాను. ఓకే. ముందుగా ఏమండి అప్లికేషన్ ఫామ్ అండి. అప్లికేషన్ ఫామ్లో ఏం చేస్తామండి, ఫోటో అంటిస్తామండి, సిగ్నేచర్ అనేది వదిలేయండి. ఓకే. తర్వాత థంబ్ ఇంప్రెషన్, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ వేస్తామండి ఒకటి. సెకండ్ ఏంటంటే మనము హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుంటాం కదండి, అది 2 పేపర్స్ అండి, ఫ్రంట్ బ్యాక్ కాకుండా సపరేట్గా 2 పేపర్స్ ఉంటాయండి. ఆ 2 పేపర్స్ని ప్రింట్అవుట్ తీసుకొని ఫస్ట్ పేపర్లో ఏమి టచ్ చేయొద్దండి, సిగ్నేచర్ అడుగుతుంది, అది ఇన్విజిలేటర్ ఉన్నప్పుడు మనం సైన్ చేయాలండి. ఓకే. సెకండ్ పేపర్లో కోవిడ్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి నేను చెప్పాను కదండి, స్పెసిఫిక్ కోవిడ్ ఇన్స్ట్రక్షన్వి మనకు ఎస్ ఉంటే ఎస్ అని పెట్టండి, నో ఉంటే నో అని పెట్టండి. ఇలా అన్నీ చేసిన తర్వాత క్యాండిడేట్ నేమ్, క్యాండిడేట్ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, టెక్స్ట్ నేమ్, సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్, ఇవన్నీ మనకు హాల్ టికెట్లోనే ఉంటాయండి. హాల్ టికెట్లో మీరు రాసేసి వాళ్ళకి ఇచ్చేసేసేయండి అంతే. ఇది మనకు ఎగ్జామ్ టైమింగ్, అలాగే మనం తీసుకోవాల్సిన అప్లికేషన్ ఫామ్స్, డాక్యుమెంట్స్ అండి. అలాగే వీడియో కానీ ఏదైనా కానీ అంటే మీరు ఆన్లైన్ టెస్ట్ రాయడానికి వాళ్ళు వెబ్సైట్ వాళ్ళు మాక్ టెస్ట్ అని పెట్టినారండి. ఓకే. ఒకవేళ ఇది మనకు అర్థం కాలేదంటే వీడియోస్ కూడా ఇచ్చేసినారండి. ఓకే. వీడియో గైడ్ ఫర్ సిబిటి ఇన్ ఇంగ్లీష్ అండి, ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో ఉంటుందండి. దీన్ని క్లిక్ చేసేసి తెలుగు కావాలంటే తెలుగు క్లిక్ చేసేసేయండి. ఈ వీడియోకి సంబంధించిన లింక్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి, మీరు కావాలంటే అది క్లిక్ చేసి మీరు చూడొచ్చండి. ఓకే. ఓకే అండి. ఇక్కడ మీరు డైరెక్ట్గానే చూడవచ్చు, డౌన్లోడ్ చేసుకుని కానీ చూడొచ్చండి. ఇదండి వీడియోస్ అండి, మీరు సిబిటి ఎగ్జామ్ ఎట్లా రాయాలనేది వీడియోస్ అండి.